నోట్ల మార్పిడికి అక్రమార్కులు అన్ని దారులు వెతుకుతున్నారు. కమిషన్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పోస్టాఫీసుల్లో జరుగుతున్న అక్రమాలపై ఆరా తీస్తోంది సిబిఐ. నిన్న ఒక్కరోజే 11 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. మరోవైపు పరిస్థితిపై ఆరా తీసేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి కేసులో సిబిఐ స్పీడ్ పెంచింది. అక్రమాలకు పాల్పడిన పోస్టాఫీస్ అధికారులపై కేసులు నమోదు చేసింది. సిటీలోని పలు పోస్టాఫీసుల్లో 2,95,00,000 కొత్త నోట్లతో మార్పిడి చేసినట్లు సిబిఐ గుర్తించింది. దీనికి సంబంధించి పోస్టల్ ఉద్యోగులు సుధీర్ బాబు, రేవతి, రవితేజ, ఎం గోవిందరావు, సయ్యద్ ఇథేషాముద్దీన్, సురేష్ కుమార్, సంపత్ కుమార్ తో పాటు మరికొంతమంది అధికారులపై కేసులు నమోదు చేసింది. వీరిలో అబ్దుల్ గనీ, రవితేజ, సురేష్, శ్రీనివాస్లను అరెస్ట్ చేసిన సిబిఐ 11 చోట్ల సోదాలు నిర్వహించింది. పలు డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లు, మొబైళ్లను స్వాధీనం చేసుకుంది. తనకు తాను 10,000 కోట్ల అధిపతిగా ప్రకటించుకున్న హైదరాబాద్ వ్యాపారి లక్ష్మణ్ రావు కేసులో ఐటీ అధికారులు కూపీలాగుతున్నారు. ప్రకటించిన మొత్తానికి 1,125 కోట్ల ట్యాక్స్ చెల్లించకపోవడంతో అసలు నిజాలేమిటన్నది ఆరా తీస్తున్నారు. ఇప్పటికే లక్ష్మణ్ రావు, అతని ఆడిటర్ ఇళ్లల్లో తనిఖీలు చేసిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్ రావుకు సిటీలో బిఎల్ఆర్ బిల్డర్స్, బిఎల్ఆర్ ఇన్ఫో, బిఎల్ఆర్ టెక్నాలజీతో పాటు మరో 3 కంపెనీలున్నాయి. ఫిలిం నగర్ లో 12 కోట్ల విలువ చేసే భవనం ఉంది. అయితే అతని సొంతూరు దేవరయాంజాల్, తార్నాకలోని 2 అపార్ట్మెంట్లు, ఇంట్లోని కార్లు లక్ష్మణ్ రావు పేరుపై లేకపోవడంతో ఎవరైనా రాజకీయ పెద్దలకు బినామీగా వ్యవహరిస్తున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది ఐటీ శాఖ. మరోవైపు ఐడిఎస్ కింద 3,000 కోట్లు ఉన్నాయని ప్రకటించిన బంగారం వ్యాపారి తరంజిత్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాల అంచనాకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర కార్యాచరణ, పర్యవేక్షణ, అమలు కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మరో 7 సభ్యులుగా కొనసాగనున్నారు. మరోవైపు పెద్ద నోట్ల బాధలు జనాన్ని వదలలేదు. బ్యాంకర్లు నగదు విత్డ్రాకు పరిమితులు విధించారు. 4-5 వేల కంటే ఎక్కువగా ఇవ్వలేమంటూ చాలా బ్యాంకుల్లో టోకెన్ సిస్టమ్ అమలు చేశారు. టోకెన్లు తీసుకున్న వారికే పేమెంట్లు చేయటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల ఏటీఎంలు మూతపడే కనిపించాయి. దీంతో మాల్స్, పెట్రోల్ బంకుల్లో డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారు జనం.